హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్. కింగ్డమ్ వెర్స్ ఉస్తాద్ భగత్ సింగ్, వీళ్ళిద్దరూ కూడా ఏంటి వెర్స్ అంటున్నారు, ఇద్దరు ఏమన్నా కలిసి నటిస్తున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఇద్దరు కలిసి ఒక మంచి ఫోటో ఇచ్చారు సోషల్ మీడియాలో. మామూలుగా లేదు అసలు వీళ్ళిద్దరు రచ్చ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే హరిహర వీరమలతో దుమ్ము లేపే కలెక్షన్లతో ఒక సరికొత్త అద్భుతమైనటువంటి ఒక చిత్రాన్ని మనకు అందించారు. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి చిత్రం మనకి హరిహర వీరమల్లు రూపంలో అందించారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి షూటింగ్ కూడా కంప్లీట్ చేసే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఉన్నటువంటి కాస్త టైంలో కూడా అటు షూటింగ్స్, అటు రాజకీయంగా ఆయన శాఖలు అన్నీ కూడా చూసుకుంటాం అనేది చేస్తున్నారు. ఇకపోతే నిన్న కింగ్డమ్కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ హైదరాబాద్ అన్నపూర్ణ 7 acres లో జరిగింది. ఆ పక్కనే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుసుకుని నాగవంశీ గారి గురించి తెలుసుగా పవన్ కళ్యాణ్ గారికి పరమ భక్తుడు అనాలా, అభిమాని అనాలా, తమ్ముడు అనాలా, ఇంకొకటి అనాలా, ఏమనగా అనుకోవాలి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టపడతారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆఖరికి కింగ్డమ్ సినిమా గురించి ప్రమోషన్స్ చేయలేదేంటి, కొంచెం డిలే చేశారు. ఏంటంటే అక్కడ మా బాస్ సినిమా హరిహర వీరమల్లో ఒక అద్భుతమైనటువంటి విజయం అందుకుంటుంది, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. మధ్యలో నేను ఏంటంటే ఇంటరాప్ట్ చేయదలుచుకోలేదు, అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ నెల 30 నుంచి నేను 29 నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాను, అందుకనే అనౌన్స్ చేశాను. ట్రైలర్ కూడా అందుకే డిలే చేశాను. ఒక పక్క నా బాస్ మా సార్ అక్కడ సినిమా చేస్తుంటే నేను దానికి మధ్యలో అడ్డుపడకూడదు కదా, ఆ రికార్డ్స్కి నేను అడ్డు రాకూడదు కదా అని చెప్పడం ఆయనకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇంకా ఆ బలాన్ని, ఆ బాండింగ్ని ఇంకా మరింత రెట్టింపు చేసింది. ఇకపోతే విజయ్ దేవరకొండ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు ఆయన కింద స్థాయి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి ఇప్పుడు హీరోగా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు కింగ్డమ్తో తన సినిమాల్లో తనకంటూ ఒక మంచి స్థానం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అదే కోవలో ముఖ్యంగా చిరంజీవి గారు ఎవరు సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక మెగాస్టార్గా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తులు. అలాగా వీళ్ళిద్దరూ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి విజయ్ దేవరకొండ గారికి కొంచెం ఆ బాండింగ్ కనెక్ట్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే తను ఇండివిజువల్గా వచ్చి ఇంత కష్టపడుతున్నాడు అనే పవన్ కళ్యాణ్ గారికి ఒక పాజిటివ్నెస్ అతని మీద ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అంటే విజయ్ దేవరకొండ గారికి కూడా వైభత్సమైన అభిమానం అని నాకు తెలిసింది చాలా మందికి. ఎందుకంటే ఆయన కలిసిన తర్వాత విజయ్ దేవరకొండ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏమని, పవన్ కళ్యాణ్ గారు ఎంత పాజిటివ్గా మాట్లాడగలుగుతారు, ఎంత టైం ఇచ్చి ఎంత సుదీర్ఘంగా మాలో ఉన్న ఎంతో ఉత్తేజాన్ని నింపుతారని చెప్పి నేను అనుకోలేదు. ఒక పవర్ ప్యాక్ నా వెనకాల ఉన్నట్టు అనిపించింది. ఎంత అద్భుతమైనటువంటి మనిషితో కలవటం, ఇంతసేపు మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన చూడనటువంటి హిట్లు కాదు, ఆయన చూడనటువంటి స్టార్డమ్ కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు ముఖ్యంగా. అలాగే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇంపాక్ట్ చేసింది ఒక ఆంధ్రప్రదేశ్నే కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఒక దిక్చూచిగా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రస్థానాన్ని చూపించుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్తూ ఉంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడంలో ఇంకా ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా కానీ కింగ్డమ్ కూడా మంచి హిట్ ఈ రోజే రిలీజ్ అయింది. చాలా మ్యాసివ్ హిట్ రాబోతుందని మాత్రం అనిపిస్తుంది. ఆ సినిమాకు కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే నిన్నటి నుంచే కనిపించినాయి కింగ్డమ్కి. పవన్ కళ్యాణ్ గారు అలాగే వీళ్ళిద్దరూ కూడా కలవటం, ఈ సినిమాకి సంబంధించి ఈ స్టిల్ ఎంత ఒక వైరల్ క్రియేట్ అవుతుందంటే మామూలుగా చెప్పాల్సిన. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి హరీష్ శంకర్ గారు మొన్న ఒక రెడ్ టీషర్ట్తో ఒక లుక్ రిలీజ్ చేస్తే, ఇప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్లో ఆ సూట్లో పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తే, ఇంకో పక్క శ్రీలీల, అక్కడ భాగ్యశ్రీ, వీళ్ళిద్దరితో పాటు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఆ క్లాసిక్ లుక్తో అసలు హరీష్ శంకర్ గారు ఏం చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూపించబోతున్నారు అని ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండట్లా. ఇప్పటికే ఓజీలో ఇలాంటి లుక్తో చూసాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక పోలీస్ గెటప్లో కనిపిస్తున్నారని మనందరికీ తెలుసు. ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ ఇలాంటి క్లాస్ లుక్ ఎక్కడ రాబోతుంది, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఒక ఫ్యాన్ బాయ్ చూపిస్తారో మనకి ఆల్రెడీ గబ్బర్ సింగ్లో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారు అనేదే ఒక్కొక్కరికి
ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్లో ఉన్నాయి.